बोलो दुर्गा माता की, ये बोलो दुर्गा माता की। बोलो दुर्गा माता की, ये 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 बोलो दुर्गा माता की। माता की जय, दुर्गा माता की जय, जय काला शेरा वाली माता की जय, बोल साचे दरबार की जय, बोल दुर्गा माता की जय, बोल साचे दरबार की जय। दरबार की जय, बोल शेरावाली माता की जय, बोल जगदम्बे माता की जय। बोलो दुर्गा माता की जय, बोलो दुर्गा माता की जय, बोलो दुर्गा माता की जय, बोलो दुर्गा माता की जय। बोल शेरावाली माता की बोल शेरावाली माता की बोल जगदम्बा माता की माता महारानी की जय, श्री रामचंद्र भगवान की जय, भारत माता की जय, सनातन धर्म की जय। श्री मात्रे नमः। భగవద్బంధువులందరికీ కూడా ముందు దేవీ నవరాత్రి శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తూ 25 సంవత్సరాల నుండి ఏకధాటిగా అమ్మవారి విగ్రహాన్ని పెడుతూ 25 సంవత్సరాల నుండి ఏకధాటిగా పెడుతూ ఇంతటి ఘనంగా వరల్డ్ మొత్తంలో బిగ్గెస్ట్ గా అమ్మవారిగా నామకరణం చేసుకున్నటువంటి ఈ తల్లి జగన్మాత విశ్వ ప్రపంచానికి ఆదర్శం అవ్వాలని ప్రపంచ శ్రేయస్సు కొరకై ఈ విగ్రహాన్ని నిలబడుతున్నారు మన గులాబ్ శ్రీనివాస్ గారి యొక్క బృందం. వారికి అమ్మవారి అనుగ్రహం కలగాలని, ఆ యొక్క లోక కళ్యాణార్థ కోసం చేసేటువంటి ఈ కార్యక్రమం జయప్రదంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఓం శ్రీమాత్రే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్లాం భరధరం విష్ణువర్ణం చతుర్భుజం
ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्रीगणपते नमः। मातृदेवो भव, पितृदेवो भव, आचार्यदेवो भव, अतिथिदेवो भव। श्रीमहादेव्यै नमो नमः। सभी मित्रों को नमस्कार, जय श्री राम। मैं राजेश जायसवाल, कारपेंटर जामबाग, हैदराबाद। सबसे पहले मैं हमारे गुलाब श्रीनिवास अन्ना जो जनरेशन के सीनियर लीडर है और ये जो दुर्गा आइडल है इसके प्रेसिडेंट है और गंगापुर समाज के भी अध्यक्ष है, तो सबसे पहले मैं शुभकामनाएं देता हूँ कि आज कंटिन्यू 25 साल से आज दुर्गा माता का ये पूजा कर रहे हो तो अपने लिए बहुत बड़ी बात है। मैं भगवान से प्रार्थना करता हूँ उनको के एसोसिएशन को माता का हमेशा आशीर्वाद रहे और कहीं ऐसे कार्य करते रहे। इससे पहले मैं लास्ट टाइम आया था जब पूजा कर सब मैं जब फेसबुक में डाला तो कर्नाटक महाराष्ट्र से भी लोग मेरे को पूछने लगे, अरे भाई इतना बड़ा आइडल किधर है। मैं सबको यहाँ पे एड्रेस दिया। ये बार भी कर्नाटक, आंध्र प्रदेश, महाराष्ट्र से भी लोग ये देखने में आते हैं। भारत माता जय श्री राम। आदिलक्ष्मी सदपालय माम्, आदिलक्ष्मी सदपालय माम्। अस्य श्रीमहालक्ष्मी देवताभ्यो नमः। लक्ष्मीं क्षीरसमुद्राद्रयां श्रीरङ्गधामेश्वरी राजपूज्यवस्तुदेवतां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दगडाक्षत्रियो ब्रह्मे दुर्गङ्गाधरां स्वां त्रैलोक्यकुटुम्बिनीं सदस्या वन्दे मुकुन्दप्रियाम्। ओम श्री महादेव्यै नमो नमः। हरि ओम। ऐगिरि नन्दिनि नन्दितमेदिनि विश्वविरोहिणि नन्दिनुते दैवरविन्द शिरोविलासिनि विष्णुविलासिनि विष्णुनुते भगवति हिरण्यकण्ठपुरोन्धरि मोरुमृण्भिरि मोरुकृते जय जय हे मधुसूदनगामिनि आदिलक्ष्मी सदपालय माम्। భగవద్బంధువులందరూ కూడా ముందుగా వచ్చేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 2వ తారీఖున శతరమావాస్య, అక్టోబర్ 3వ తారీఖు నుంచి దేవీ శరత్ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. అక్టోబర్ 3 నుండి 12వ తారీఖు వరకు దసరా, 12వ తారీఖున 13వ తారీఖున వీధులలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాలన్నీ కూడా నిమజ్జనానికి బయలుదేరుతాయి. మరి 15వ తారీఖున నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. అన్ని విగ్రహాలు అయిపోయిన తర్వాత నిమజ్జనం ఎలా జరగాలి, మరి మీరెందుకు ఈ విగ్రహాన్ని 15 రోజులు చేస్తున్నారు అంటే అందరి విగ్రహాలు 9 రోజులు అయిపోయిన తర్వాత నవరాత్రులు కంప్లీట్ చేసుకొని 12 దసరా కూడా పురస్కరించుకున్న తర్వాత తెల్లవారి తర్వాత అమ్మవారి నిమజ్జనానికి బయలుదేరుతారు. కానీ 15వ తారీఖు మనం ఎందుకు నిర్వహిస్తున్నాము అని అనుకుంటే భక్తులందరూ కూడా ఏ క్షేత్రాల వెళ్ళాలన్నా కానీ, కృష్ణానది పరిసర ప్రాంతాలకు వెళ్ళాలన్నా, గోదావరి నది జిల్లాలో వెళ్ళాలన్నా కానీ వెళ్ళి రావడానికి 15 వరకు వారు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత యథాస్థానంలో కూర్చొని అందరికీ కన్నుల పండుగ కనిపించేది అమ్మవారి నిమజ్జన కార్యక్రమం చూపించాలని వీరు కంకణ బద్దుడై కూర్చున్నారు వీళ్ళందరూ కూడా. అందుకని 15వ తారీఖు నిమజ్జన కార్యక్రమం అందరికీ కనిపించేదిగా పెట్టారు. అది చాలా సంతోషకరమైనది. ఒక దిక్కు భజన పాటలు జరుగుతూ, ఒక దిక్కు పూజా కార్యక్రమాలు జరుగుతూ, ఒక దిక్కు ఉద్వాసన కార్యక్రమాలు జరుగుతూ, ఒక దిక్కు ఆట పాటలు ఆడుతూ అమ్మవారి చీరల వేలం పాటలు వేస్తూ ఘనంగా అత్యధిక సంఖ్యలలో అందరూ పాల్గొన్నట్టుగా ఉండాలి అని వారు కంకణ పెట్టుకున్నారు. అదేవిధంగా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. లోకక్షేమం కోసం ఏది చేసినా, భగవంతుడికి ఏది చేసినా, 6 బయట చేస్తే మన బయట ప్రాంతాలను ఏది చేసినా అని విశ్వానికి సంబంధించినటువంటి వ్యవహారమే కనుక విశ్వానికి సంబంధించిన దృష్టిలో పెట్టుకొని విశ్వమంతా బాగుండాలనే ఉద్దేశంతో ఆ యొక్క బయట కార్యక్రమాలు చేసేది వినాయక చవితి నవరాత్రులు కావచ్చు, దేవి నవరాత్రులు కావచ్చు అని విశేషంగా ఉంటుంది. కనుక అదేవిధంగా వైభవంగా అమ్మవారిని పెట్టాలి అంటే రూపం కావాలి అంటాం. అమ్మవారిని పెట్టాలి అంటే రూపం కావాలి. కానీ ప్రధానమైనది కలశం మాత్రమే ఆహ్వానం. ఆ కలశం తర్వాత ప్రతిరూపం ఎలా ఉండాలి అని చూసుకోవాల్సింది, అమ్మాని ఇలా ఉండాలి అని చూసుకోవాల్సింది, కళ్ళ పండుగ చూసుకునేటువంటి విషయం. ఆ శిల్పాన్ని రూపకల్పన చేసినటువంటి వ్యక్తుల్లో నాగేశ్వరరావు గారు వారి కుమారుడు, వారిద్దరు కలిసి వికేష్ గారు ఎంతో వైభవంగా దాన్ని ఆజానుబాహంగా అమ్మవారిని తీర్చిదిద్దుతున్నారు. వారికి అమ్మవారి కృపాకటాక్ష ఎలవేళగా లభించాలని మనస్ఫూర్తిగా అమ్మవారి కోరుకున్న వీరు నాకు పరిచయమే ఆల్రెడీ. కనుక
వారికి కూడా మంచి జరగాలని, అందరికీ మంచి జరగాలని, అందులో ముఖ్యంగా ఏదైనా కానీ మనం బయటికి పంపించాలని ఏదైనా కార్యక్రమం ఉన్నది అని అనుకున్నప్పుడు మన బస్తీలో ఉన్న వారికి, వీధిలో ఉన్న వారికి తెలియజేయాలి. మన బస్తీలో ఉన్న వారి, వీధిలో ఉన్న వారికి తెలియజేస్తాం, కానీ అందరికీ తెలియాలి, లోకమంతా తెలియాలి. మన వరల్డ్ రికార్డ్ బిజినెస్ సర్టిఫికేట్ రావాలని, వరల్డ్ మొత్తం తెలియాలి అంటే దానికి ప్రధాన సూత్రధారుడైనటువంటి వారు మీరే, మీడియా వారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మనం తెలియజేయాలి. ఒకవేళ వారి వీడియో కానీ చేయలేకపోతే లోకానికి ఎలా తెలియజేసే వారు అవుతాము? లోకానికి వారు పంపిస్తున్నందుకు మీడియా మిత్రులందరికీ కూడా అనేక అమ్మవారి కృపా కటాక్షాలు లభించాలని, దీనికి సహాయ సహకారాలు అందించిన దాతలు కావచ్చు, దీనికి సంబంధించిన గ్రౌండ్ సిబ్బంది కావచ్చు, అందరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అమ్మవారి మంగళాశాసనాలు ఎల్లవేళగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆశీర్వచన మంత్రంతో ముగింపు చేయడం జరుగుతుంది. శతమానం భవతి సదా యత్పురుషేంద్రియే ఆయుష్యేంద్రియేంద్రతిష్ఠతి శ్రీకనకదుర్గాదేవి దేవత కృపాకటాక్షదృష్టిరస్తు. ఓం తత్సంయోరామృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదే దైవేః స్వస్తిరస్సునామస్తిర్మానుషేభ్యः ఓం జగర్వేషం శన్నో అస్తి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు, ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశయోస్తు.